స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. జుట్టు రాలడాన్ని ఎలా నివారించుకోవాలి? జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు ఉన్నాయా? జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యవ్వనం బాధ్యతల్ని చేపట్టే వయసు, సొంత ఆలోచన విలసిల్లే వయసు. చదువు, కెరీర్, కుటుంబం, సామాజిక సంబంధాలు ఇలా అన్నీ ఒక్కసారిగా ముసురుకునే వయసు. ఒక రకంగా ఇది పద్మవ్యూహమనే చెప్పాలి. ఈ వయసులో ఆందోళనలు, ఒత్తిళ్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు మన శరీరంలో హార్మోన్ల తీరుతెన్నుల్ని మార్చేస్తుంటాయి. మానసిక ఒత్తిళ్లే శారీరకంగా ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని డాక్టర్లు ఇటీవల స్పష్టంగా గుర్తించారు. యవ్వనంలో జుట్టు ఎక్కువగా ఊడిపోవటానికి, ఫలితంగా బట్టతల రావటానికి ఈ మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణమే. లేడీస్లో ఈ మధ్య కాలంలో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓడి అనే డిసీజ్ చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు 10% చూస్తే ఇప్పుడు 60% పీసీఓడి చూస్తున్నాం అన్నమాట. ఇది కారణాలు ఏంటంటే స్ట్రెస్. అమ్మాయిలు ఇంతకుముందు 18 ఇయర్స్కి మ్యారేజెస్ అయిపోయాయి, 18-20 ఇయర్స్కి మ్యారేజెస్ అయిపోయేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 27-30 ఇంత ఏజ్కి కూడా మ్యారేజెస్ చేసుకోవటం లేదు. బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ ఇండిపెండెన్స్, అబౌట్ ద జాబ్స్, వీటన్నిటి మూలంగా కూడా దీంతో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఓవరీస్, ఓవేరియన్ ఫాలికల్ ఫార్మేషన్, ఓవ్యులేషన్, వీటన్నిటిలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట. వీటితోటి వాళ్ళకి హెయిర్ లాస్, అన్వాంటెడ్ హెయిర్, బికమింగ్ ఫ్యాటీ అంటే చాలా లావ్ అయిపోవటం, ఆ తర్వాత మొహం మీదంతా బాగా పింపుల్స్. ఈ మధ్య కాలంలో పింపుల్స్ మామూలుగా 25 ఏళ్ళకి తగ్గిపోతాయి, అలాంటిది 30 ఏళ్ళకి కూడా చూస్తున్నాం ఈ పింపుల్స్ బికాస్ ఆఫ్ దిస్. సో అలాగే మెడ చుట్టూ నలుపుగా గీతలు రావటం, నలుపు అయిపోవటం మెడ చుట్టూ. అలాగా జుట్టు పైన జుట్టు ఊడిపోతుంది, గడ్డం దగ్గర జుట్టు రావటం, అన్వాంటెడ్ హెయిర్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేసిక్గా వీళ్ళకి వస్తుంటాయి అన్నమాట. సో అమ్మాయిల్లో పీసీఓడి అయితే, అబ్బాయిల్లో ఆండ్రోజెనెటిక్ అలోపేషియా. ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటే లేమెన్స్ టర్మినాలజీలో బాల్డింగ్ అంటారు. బాల్డింగ్ ఏంటంటే బేసిక్గా జుట్టు ముందు జుట్టు అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో జెనెటిక్గా వాళ్ళ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఈ బాల్డింగ్ ఉంటే ఈ పిల్లల్లో ఇంకా అర్లీగా వచ్చేస్తానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ కాజ్, అది జెనెటిక్ కాజ్. రెండో కాజ్ ఏంటంటే వీళ్ళు స్కూటర్స్ మీద, వాటి మీద, 2 వీలర్స్ మీద పైన హెల్మెట్ పెట్టకుండా ఆ విండ్ అండ్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ యూవీ లైట్ ఫ్రమ్ ద సన్లైట్, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ ఎక్కువగా అవటం మూలంగా 2 వీలర్స్ మీద డ్రైవ్ అవ్వటం, లాంగ్ డిస్టెన్సెస్ డ్రైవ్ చేయడం, కాలేజీకి వాటికి పాపం లాంగ్ డిస్టెన్సెస్ డ్రైవ్ చేయడం, వీటి మూలంగా వాటితోటి కూడా హెయిర్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అది అనదర్ కాజ్, ఎక్స్టర్నల్ కాజెస్. న్యూట్రిషనల్, అగైన్ సేమ్ ఫుడ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ నౌ బ్యూటీ పార్లర్స్లో ఈ మధ్యన మెన్ కూడా వెళ్ళటము, ప్లస్ స్ట్రైట్నింగ్, ఇవన్నీ కూడా చేయించడం కెమికల్స్ మూలంగా కూడా హెయిర్ లాస్ వెళ్ళటానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డాండ్రఫ్. ఈ మధ్యన ఆల్మోస్ట్ 90% కంప్లైంట్ ఉంటుంది డాండ్రఫ్. ఇది కారణం మోస్ట్ ప్రాబబ్లీ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు అండ్ స్ట్రెస్. బికాస్ యంగర్ ఏజ్లోనే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, జాబ్ స్ట్రెస్, వీటన్నిటితో కూడా వాళ్ళకి డాండ్రఫ్ ఒకటి బాగా ఎక్కువగా ఉండటం, దాని మూలంగా గోకటం, దాని మూలంగా హెయిర్ లాస్ రావటం, ఈ విధంగా సో హెయిర్ లాస్కి కారణాలు అవ్వచ్చు. బట్టతల ఈ మాట వింటేనే నేటి యువతరం నెత్తిన పిడుగు పడ్డట్టు హడలెత్తిపోతారు. నిజమే, అందానికి అగ్రతాంబూలం ఇచ్చే నేటి ఆధునిక యుగంలో జుట్టు లేకపోవటం సౌందర్యానికి తీరని అఘాతమే. అందుకే యువతరానికి బట్టతల అంటే అంత భయం. బ్రిటన్ రాజనీతిజ్ఞుడు చర్చిల్, రష్యా విప్లవ రూపశిల్పి లెనిన్, జాతిపిత మహాత్మా గాంధీ, టెన్నిస్ వీరుడు అగస్సీ, ఇలా ఏ కొద్ది మందికో తప్ప అందరికీ బట్టతల బాగుంటుందని చెప్పలేము. అందుకే లేత ప్రాయంలో జుట్టు ఊడటం ప్రారంభిస్తే ఇక షాంపూలు, ట్యాబ్లెట్లు, గుండు కొట్టించుకోవటాలు, రకరకాల నూనెలు పట్టించుకోవటాలు, ఇలా ఊడే జుట్టు ఆపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.
యాక్చువల్గా మనం హెయిర్ కట్ చేసుకోవడం వల్ల హెయిర్ ఎక్కువగా ఏమాత్రం పెరగదు. అది చాలా అపోహ చాలా మందిలో. అంటే గరుకుతనం వస్తుందే కానీ హెయిర్ ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉండదన్నమాట. అది బాగా గమనించాల్సింది. మనం లాన్ని మనం కట్ చేస్తే మళ్ళీ గడ్డి ఎలా పెరుగుతుందో మనకు అలా పెరుగుతుంది కానీ బట్ ఎక్కువగా ఏం పెరగదు, అది గుర్తుంచుకోవాలి. అలాగే షాంపూస్ అనేవి ఎప్పుడైనా సరే డాండ్రఫ్ అంటే చుండ్రు కానీ లేకుంటే ఆయిల్నెస్ ఎక్కువైపోయి బాగా దురదలు పెడుతున్నప్పుడు షాంపూస్ వాడడం సహజం. అది ఆ షాంపూస్ వల్ల పై పొరలో అంటే తల మీద పై పొరలో ఉన్న ఆయిల్ దాంతోపాటు ఉన్న డాండ్రఫ్ అంతా పోయి క్లీన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. అమ్మాయి తల స్నానం చేసిన చాలా బాగుంది నా తల అనే ఫీలింగ్ వస్తుంది. అందులో తప్పేం లేదు షాంపూస్ వాడడం వల్ల. కానీ అదే షాంపూస్ రిపీటెడ్గా ఎవ్రీడే కానీ లేకుంటే ట్వైస్ ఎ డే కానీ వాడినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ లోపల హెయిర్ ఫాలికల్స్ లోపలికి వెళ్ళి వాటిని స్టిమ్యులేట్ చేసి లేకుంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే కొన్ని రకాల షాంపూస్ స్టిమ్యులేట్ చేస్తాయి, కొన్ని రకాల షాంపూస్ నిజంగానే డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువగా ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ షాంపూస్ వాడడం మంచిది కాదు. ఈ మధ్య కాలంలో షాంపూస్లో స్టిరాయిడ్స్, తర్వాత కొన్ని మినాక్సిల్లు, కొన్ని ఫినాస్టిల్ లాంటి షాంపూస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల జుట్టు పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి వాడుతున్నారు. కానీ అది ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు. అలాగే హెన్నా పెట్టుకోవడం మంచిదే, ఎవరు వద్దనరు. కానీ ఈ మధ్యన ప్యారలల్స్లో మా దగ్గర హెన్నా ఉంది ఇస్తామంటారు. కానీ ఆ హెన్నాలో ఇట్ ఈస్ నాట్ ప్యూర్ హెన్నా, ఇట్ ఈస్ ఏ బ్లాక్ హెన్నా. అంటే కలరు అంటే పీపీడి అనే ఒక కెమికల్, పారాఫిలిన్ డైమైన్ అనే కెమికల్ కలిపిన హెన్నాని ఇస్తారు మీకు. ఆ కెమికల్ వల్ల కొంతమందికి దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా అలర్జిక్ డెర్మటైటిస్లు, తర్వాత జుట్టు రాలిపోవడము, ఆ తర్వాత కొన్ని వెంట్రుకలు తెల్లగడం జరుగుతుంటాయి. ఎక్కువగా కెమికల్ ఉన్న ఈ హెయిర్ డైని అంటే ముఖ్యంగా బ్లాక్ హెన్నాని మాత్రం వాడకండి. బ్లాక్ హెన్నాలో ఉన్న కెమికల్ కొంతమంది చూడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్యూర్ హెన్నా వాడడం వల్ల ఏమాత్రము హెయిర్ లాస్ ఉండదు. కాబట్టి ఏదైనా సరే హెన్నా కానీ షాంపూ కానీ అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే తప్పేం లేదు. అలాని కట్ చేసుకుంటే హెయిర్ వస్తుంది అనుకోవడం మాత్రం పొరపాటు. జుట్టు